శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మనం బాబా యొక్క ప్రధాన దృక్పథమైనటువంటి అల్లా మాలిక్ అన్నదాన్ని ఆస్కార్ వివరిస్తూ ఉన్నది గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అల్లా మాలిక్ అనేది మహామంత్రం. ఇందులో మనదంటి ఏది లేదని తెలిపే మహామంత్రం అది. అన్నింటికీ కూడా బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అన్న దానిలోనే ప్రకటమవుతుంది. మనం ఏమనుకుంటాం, ఈ శరీరం నాది, ఇది నేను తయారు చేసుకునేదే, ఇవన్నీ నావి, ఈ వస్తువులు నేను సేకరించుకునేవి, ఇవన్నీ నాది 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 నాది, ఈ రెండింటిలోనే కనిపిస్తుంది. నాది నాది ఇవన్నీ నేను. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన మీద మనకి ఏ నియంత్రణ ఉండదు. శరీరం ఇట్లా కాదు అలా ఉండాలనుకుంటాం, ఉండదు. మనసు ఇలా కాదు అలా ఉండాలనుకుంటాం, ఉండదు. నాకు 2 చేతులు కాదు 6 కావాలనుకుంటాం. మరి 2 చేతులతో నాకు పని ఎక్కువైపోయింది, 6 కావాలనుకున్నాం అనుకోండి, 6 రావు. ఎట్లా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి మనం ఆయన నడిపించినట్లుగా ప్రకృతి సూత్రాలను అనుసరించి ప్రవర్తిలేవే తప్పించి మనదంటూ ఏదీ లేదు. కానీ మనం ఏమనుకుంటాం, ప్రతిదీ మనది 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 నాది నాది అని కొట్టుకుంటూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే మాస్టర్ అంటారు, ఈ దేహం మనసు కూడా మనవి కాదంటారు. ఇందులో మనదంటి ఏదీ లేదు. ప్రకృతి కూడా దానికి ఆధారమైన భగవంతుడు లేక అల్లా అనబడే విశ్వ చైతన్యం ఏర్పరిచిందే, దాని అధీనంలోనిదే. అందుకని దేని పట్లైనా కానీ నేను నాది అనే భావాలను పొందటం మన అజ్ఞానం మాత్రమే. నేను నాది అనేవి దేని పట్లైనా కానీ. కనుక బాబా మనకి అది తెలియజేయడం కోసం ఆయన పూర్ణుడై ఉండి కూడా మనకెందుకు చెప్తూ ఉన్నారు అలా మనకంటే, అలా అయినా మనం తెలుసుకొని దాన్ని ఆచరించగలగడానికి. మనలో ఉన్న దుఃఖం మొత్తానికి కారణం నేను నాది అనే అహంకార మమకారాలు, అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని, అవి అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖానికి కారణమని దాన్నే బాబా అల్లా మాలిక్ అని నిరంతరం స్మరించారు. ఆయన పూర్ణుడై ఉండి ఆనంద స్వరూపుడై ఉండి ఆయన మాత్రం సర్వసమర్థుడై ఉండి అల్లా మాలిక్ అంటూ, మనం మాత్రం ఏమీ లేకపోయినా కానీ ఇవన్నీ నావేనండి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను, ఇవన్నీ నేనే సాధించానండి, నేను అవి చేశానండి, నేను ఇవి చేశానండి అంటాం. లోపల మన శరీరంలో ఒక్క క్రియని కూడా మనం చూడలేము, నిర్వహించలేము. శరీరానికి ఆకలైనప్పుడు ఆహారాన్ని అందించడం తప్పించి లోపల క్రియ ఎలా జరుగుతుంది, జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, గుండె ఎవరు గుర్తిస్తున్నారు, నిద్రపోతే మనకి ఇవన్నీ శ్వాస ఎవరు తీస్తున్నారు, అసలు ఒక్క దాని మీద కూడా మన ఇది లేకపోయినా కానీ మన అహంకారానికి మాత్రం అంతే ఉండదు. ఇవన్నీ నేనే చేస్తున్నాను. మనకి శరీరం ఇవ్వబడింది, మనల్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని విస్మరించి మనం అహంకారంతో నేను నాది అనే భావాలతో ఉంటాం. అందుకని బాబా ఏమంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆయన ఏం అడగాలో తెలియని వాళ్ళకి కూడా అల్లా మాలిక్ ఇందులో నీదంటూ ఏది లేదు, ఈ శరీరం కూడా నీది కాదు, నీకు ఇవ్వబడింది. అలాగే మన ఆలోచనలు మనస్సు ఉన్నాయి అనుకోండి, మన కంట్రోల్లో ఏమన్నా ఉంటాయి అంటే ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుందామని ప్రశాంతంగా కూర్చొని బాబా గురించి విందామని అనుకోగానే ఇంటి దగ్గర విషయం ఏదో గుర్తొస్తుంది. ఇంటి దగ్గర విషయం గుర్తొచ్చింది, అది కాదు ఈసారి బాబా మీద పెడదామంటే ఇంకోటి ఎక్కడో గుర్తొస్తుంది, వాళ్ళు ఎవరో అప్పుడు ఏదో అన్నారు అనిపిస్తుంది. లేకపోతే అయ్యో చాలాసేపు అయినట్లుగా ఉంది అనిపిస్తుంది. ఏదో ఒక ఆలోచన వస్తుంది మన ప్రమేయం లేకుండా, ఇదంతా శరీరం నాది అన్న ఆలోచనలు నావి, మనం గొప్పగా చేస్తూ ఉంటాం అనుకున్నా కానీ మన కంట్రోల్ ఏమీ లేదని మనకి తెలుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ నేనే చేసి ఎప్పుడు కర్తృత్వం వహించడం, చేసిన ప్రతి పనికి గుర్తింపును ఆశించడం ప్రతి ఒక్కరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతలో ఆ భావాన్ని పలుసన చేసుకొని ఉన్నదంతా ఆయనే, నాలో కూడా ఉన్నది ఆయనే, ఆయన తప్పించి అన్యంగా ఏమీ లేదు అనే విషయాన్ని మనం తెలుసుకొని నడుచుకోవటమే. మాస్టర్ అంటున్నారు, మనం ఎంతగా అయితే నేను నాది అనే అజ్ఞాన భావాలను చేరించుకుంటామో అంత మేరకు దుఃఖాన్ని నుంచి అజ్ఞానాల నుంచి మనం విడిపడతాము. దుఃఖం అంటే ఏంటి, ఎన్ని ఉన్నా కానీ అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి, ఎప్పుడు తప్ప. మనం దుఃఖం అంటే ఏదో పెద్ద పెద్ద విషయాలు అనుకుంటాం, కానీ ప్రతి క్షణం తృప్తిగా శాంతిగా లేక ఇంకా ఏదో కావాలి. ఎక్కడున్నా కానీ
ఇంకా ఏదో ఒక అసంతృప్తితో జీవించడమే దుఃఖం. గత వారం మనం ఈ విషయాన్ని తెలుసుకుంటూ మాస్టర్ గారు అంటారు, కేవలం మనకి సాయితో పరిచయం ఉన్నంత మాత్రాన మనం పూర్ణంగా గమ్యం చేరడం, మనలో కనుక ఇటువంటి అవగాహన ఇవి లేకుండా ఆయన అంటిపెట్టుకుని ఉండటం కనుక లేకపోతే, కారణం ఏంటంటే బాబా ఒకసారి ఏం చెప్పారట, మరికొందరు భక్తులతో కలిసి ఒకానొక జన్మలో ఒకే గురువుని సేవిస్తూ ఉండేవారమని, ఆ ప్రీతి చేతనే ఈ జన్మలో వారందరినీ చేరదీశారని చెప్పారు. అంటే బాబా దగ్గరికి వచ్చిన కొంతమంది భక్తుల గురించి బాబా చెప్తూ, నేను వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒకే గురువుని సేవించాం, ఒకే వీధిలో ఉండేవాళ్ళం, దానివల్ల మళ్ళీ వాళ్ళపైన ప్రీతితో వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరికి తీశారని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళందరి ముందే బాబా తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కొంతమంది ఏమో మళ్ళీ మానవ జన్మ లభించి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బాబా వాళ్ళ దగ్గరికి తీశారు. అట్లానే మనం బాబా చిత్రంలో చూసినట్టుగా బాబా ఒకసారి 2 మేకల దగ్గరికి తీస్తారు. బాబా వాడు కూర్చొని ఒక మేకలు తీసుకుని వెళ్తూ ఉంటే బాబా 32 రూపాయలకి ఆ మేకల్ని కొని వాటికి మళ్ళీ కొద్ది డబ్బులు పెట్టి పప్పులు అవి కొని వాటికి పెడుతూ ఉంటూ పక్కన వాళ్ళంతా కూడా బాబాని, బాబా మీరు మోసపోయారు, ఆ మేకలు అంతా ఖరీదు చేయవు, కానీ మీరు ఎక్కువ పెట్టుకున్నారని చెప్పి ఆయన వాటిని వదిలి వేసే వరకు విసిగిస్తూనే ఉన్నారు. అంటే ఏంటి, బాబా ఏం చెప్తున్నారు తర్వాత, వీళ్ళు కూడా గత జన్మలో బాబాకి పరిచయస్తులు, తెలిసిన వాళ్ళు, కానీ ప్రవర్తన బాగోకపోవటం వల్ల వాళ్ళు మళ్ళీ హీన జన్మల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాం, మనకి బాగా తెలుసు, మనం చేస్తూ ఉన్నాం అని, కానీ మన ప్రవర్తన కనుక ఏ మార్పు లేకుండా మనం అలానే ఉన్నాం అనుకోండి, మన ప్రవర్తన బట్టి మాస్టర్ గారు అంటారు, మన ప్రవర్తన విచక్షణ లేకుండా అందరి పట్ల జంతువులాగా ప్రవర్తిస్తే జంతు జన్మలు, అలా కాకుండా కొద్దిమంది ఎవరో ఒకళ్ళిద్దరి పట్ల కనుక కఠినంగా ఉండి వాళ్ళ పట్ల అలా ఉంటే మళ్ళీ ఆ రుణానుబంధాలతో వాళ్ళ దగ్గర ఆ శిక్షణ తిరిగి పొందడానికి మానవ జన్మలు, ఇక అసలు విచక్షణే లేకుండా ఇక భయంకరమైనవి ఉంటే తర్వాత ఇంకా అంతకంటే తక్కువైన జన్మలు వస్తాయని చెప్పి మాస్టర్ ఒక చోట చెప్తారన్న. అందుకని సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మనం గమ్యం చేరమని, మన చిత్తశుద్ధి హృదయ నైర్మల్యాన్ని అనుసరించి మనం చెన్నపసప్ప వీరభద్రప్పల్లాగా, ఆ మేకల్లాగా తిరిగి జన్మలు కానీ జోగ్ వంటి నరజన్మలు కానీ ఎత్తవచ్చని, అలా కాక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే ఉపాసనీ బాబా లాగా సాయి వల్ల ఉన్నతి పొందవచ్చని తెలుస్తుంది. వీళ్ళందరూ బాబాను ఆశ్రయించిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళు మళ్ళీ జన్మలు తీసుకొని మానవులుగా పుట్టారు, తర్వాత కొంతమంది చెన్నపసప్ప వీరభద్రప్పల్లాగా పాము కప్పలుగా వచ్చారు, కొంతమంది మేకలుగా తయారయ్యారు. అంటే వాళ్ళు ఆయన్ని అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం బాబా తెలిసినంత మాత్రాన గమ్యం చేరమని, మన చిత్తశుద్ధి హృదయ నైర్మల్యాన్ని అనుసరించి చెన్నపసప్ప వీరభద్రప్ప ద్వేషాన్ని వహించి ఒకడు చంపుకుంటారన్నారు. అందుకని వాళ్ళకి అటువంటి జన్మలే వచ్చాయి. అట్లా కాకుండా తీవ్రమైన శ్రద్ధతో కనుక ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే, బాబాను పెట్టుకొని అటువంటి ఆత్మశ్రేయస్సు కనుక కృషి చేస్తే ఉపాసనీ బాబా లాగా సాయి వల్ల ఉన్నతి పొందవచ్చని తెలుస్తుంది. ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలోనే ఉన్నదన్నమాట. బాబాని పట్టుకొని ఎలాంటి ఫలితాన్ని పొందాలి అనేది మన చేతిలోనే ఉంది. మనం దేనికోసం యత్నిస్తూ ఉన్నాం. బాబాని పట్టుకున్న తర్వాత కూడా మనలో ఏ ఒక్క భావాన్ని వదిలించుకోకుండా, రాగద్వేషాన్ని అలానే ఉంచుకొని మన ప్రవర్తన ఏం మార్చుకోకుండా మనం ఇట్లాంటి ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దాని తర్వాత జంతు జన్మలు రావచ్చు, ఎంతకంటే తక్కువే రావచ్చు. లేదు, బాబాని పట్టుకొని మనం ఎట్లాగైనా సరే బాబా అన్నట్టుగా ఎందుకు వచ్చాము, పిడకలు వెళ్ళిపోవడానిక, మళ్ళీ మానవ జన్మలు పెంచుకుంటే ఎంత కష్టం, ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, గురువు దొరికాడు ఆయన పట్టుకొని మనం గమ్యం చేరాలి అని దానికోసం తీవ్రంగా యత్నించారనుకోండి, ఇలాంటి ఉపాసని బాబాకి లాగా ఉన్నతిని పొందవచ్చు అని మాస్టర్ చెప్తున్నారు. కనుక మనం ఎలాంటి ఫలితాన్ని పొందాలి అన్నది మన చేతిలోనే ఉంది. కాలేజీలో చేరాము, నేను పాస్ అవ్వాలని చదువుకొని సంకల్పించి గట్టిగా పెట్టుకొని నేను క్రమశిక్షణతో చదువుకున్నాను, నేను పాస్ అవుతాను. లేదండి, ఇన్నాడు నన్ను బాగా కంట్రోల్లో పెట్టారు, నేను ఇచ్చటిగా జీవిస్తాను, సినిమాలు షికార్లు తిరుగుతాను, పరీక్ష అప్పుడు చూసుకుంటాను అనుకోండి,
అలాంటివి ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది. అంటే ఎట్లాగైతే ఇలాంటి జన్మలు వస్తూ తక్కువ స్థాయికి వెళ్తూ ఉన్నారో అలాంటివే జరుగుతుంది. అందుకని ఎలాంటి ఫలితాన్ని పొందుతామనేది మన చేతిలో ఉన్నదన్నమాట. అందుకు నానావళితో ఒకసారి అన్నారట బాబా, తాళం వేసి ఉన్నది, దానికి తాళం చెవి నా దగ్గరే ఉన్నది, నేనెన్నటికీ నీకు అబద్ధం చెప్పను అని. అలానే చిన్ని కృష్ణతో కూడా ఒకసారి బాబా, నా భాండాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను, ఏం కావాలో కోరుకో అన్నారు. అని మళ్ళీ చెప్తున్నారు బాబా, ప్రతివాడు వలడు గాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే కానీ నేను ఇవ్వదలిచిన జ్ఞానం రాసులుగా నా వద్ద ఉన్న దాన్ని అడిగేవాడే లేదని వారు 72 గంటల సమాధి అవబోయే ముందు మనసా పెడతారు. ఆయనకు రాసులుగా జ్ఞానం పోసుకున్నా కానీ దాని వీడు అడిగిన వాడే లేదట. అందరూ ఎట్లా వస్తున్నారు? వలన కానీ కొంచెమ్మ కోరికలతో వచ్చేవారే కానీ అంటున్నారు బాబా. ఆయనేమో ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దాన్ని అడగడానికి వచ్చేవాడే లేడు. అందరూ వచ్చేవాడంతా కూడా వలన కాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవారే అంటున్నారు. అలా అని ఆయన అడగడంతో చాలదు. బాబా ఇట్లా అంటున్నారా, అయితే మనం జ్ఞానం అడగట్లేదు, బాబా ఏదో ఫీల్ అవుతుంటున్నారు, మన బాబాని జ్ఞానం అడిగేద్దాం అనుకున్నాం. అలా అడగడంతో చాలదు అంటున్నారు. మనం ఏదైనా జాబ్ తెచ్చుకోవాలనుకున్నాం, లేకపోతే డబ్బు సంపాదించాలనుకున్నాం, వీడు కూర్చొని డబ్బు సంపాదించాలంటే బాబాను మా భగవంతుని మనం ఎవరిని ప్రార్థిస్తాం, వాళ్ళకి చెప్పుకొని వదిలేస్తామా? బయటకు వెళ్ళి మనకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి బాబా ఇలా అడుగుతున్నారు కనుక, మనం ఇలా అంటున్నారు కనుక, బాబా నాకు జ్ఞానం ఇచ్చే, మోక్షం ఇచ్చే, ముక్తిని ఇచ్చే అని ఊరికే కూర్చున్నాం అనుకోండి, మనకి కోరిక నిజం కాదు. నాకు డబ్బు సంపాదించాలని కోరిక నిజమైతే దానికి సంపాదించడానికి ఏదో ఒక వ్యాపారం చేద్దామనో, ఉద్యోగం చేద్దామనో, లేకపోతే ఇంకేదైనా అవకాశం వస్తే దాన్ని పట్టుకొని చేద్దామనో, దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కోరిక నిజమైంది కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కోరిక నిజం కాదు కాబట్టి మనం ఏమంటాం, బాబా మోక్షాన్ని ఇచ్చి ఇవన్నీ కాదు జ్ఞానం ఇచ్చారు అంటే. మాస్టర్ గారు అంటున్నారు, కేవలం అడగటంతో చాలదు. అడగటం వాచికము మానసికము అయిన క్రియగా మాత్రం ఉంటే చాలు. మానవుడు ధనం కావాలని దైవాన్ని ప్రార్థించడమే కాక తమ సాయి శక్తుల దానికై పాకులాటం ద్వారా తమ కోరిక హృదయపూర్వకమైనదని నిరూపించుకుంటూ ఉన్నారు. వాళ్ళు మందిరంకి వెళ్ళి బాబా నాకు ఇప్పుడు ధన సహాయం చేయమని అడిగారు అనుకోండి, బాబా ఇస్తారు కదా అని ఊరుకొని ఉండడు. ఇంకెవరిని అడుగుతూ ఉంటాడు, ఇంకేదన్నా అవకాశం ఉందా అని చూస్తూ ఉంటాడు, 10 మందికి ఫోన్ చేస్తూ ఉంటాడు, ఇంకెక్కడెక్కడ తెలిసిన వాడిని వెతుకుతూ ఉంటాడు, ఎవరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉంటాడు, ఇన్ని పనులు చేస్తూ ఉంటాడు. లేదు తను ఇంకేదైనా చేయగలిగితే ఇంకేదైనా చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఆయన అడగడంతో పాటు దాన్ని సాధించుకోవడానికి తన కోరిక నిజమైంది కనుక దాన్ని సాధించుకోవడానికి తన ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాడు హృదయపూర్వకం. విజయేంద్ర ప్రీతి గలవాడు సమర్థుడైన ఉపాధ్యాయుని అడగటమే కాక ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధగా శ్రమించి అధ్యయనం చేస్తేనే అతని జిజ్ఞాస సత్యమైందన్నమాట. అలాగాక ఏ ఇంజనీరు డాక్టర్ వారిని కోరికను నటించి తగిన తరగతుల్లో చేరిన వారు చదువుల్ని మరచి విలాసాల్లో పోచుబలు కబుర్లో కాలం గడుపుతారు. లోపల కోరిక నిజమైంది అయితేనే దానికోసం మనం యత్నిస్తాం. కోరిక నిజం కాదనుకోండి, మనం చదువుకోవాలని మనం కూడా అనుకొని చదివితేనే బాగుపడతాం అనుకుంటే దానికి తగ్గట్టుగా చేస్తాం. ఏదో అమానాల కోసం చదువుతామని నటించామనుకోండి, వాళ్ళు ఏదో బాధపడిపోతున్నారు, 4 ఏళ్ళు బిఈలో చదివి చేరి కాలేజీలో నటించామనుకుంటే సరిపోద్ది అనుకున్నాం అనుకోండి, అలానే చేస్తాం. మన కోరిక నిజం కాదు కదా. అందుకని అలా కాని వాళ్ళు ఇవన్నీ మరిచి విలాసాల్లో పోచువలు కబుర్లో కాలం గడుపుతారు. అందుకే కళాశాలలో 100 మంది ఆ తరగతిలో చేరినంత మాత్రాన వారందరూ విద్యార్థులు కారు అన్నమాట. తగిన కృషి చేయడంలో తమ శ్రద్ధాశక్తులు వాస్తవం నిరూపించగల కొద్ది మంది తమ లక్ష్యాలను సాధించడం చూస్తాం. కానీ క్లాస్లో చేరిన వాళ్ళు ఒకే టీచర్ దగ్గర విన్నవాళ్ళు అందరికీ ఒకేలాగా రిజల్ట్స్ రావడం కానీ గ్రేడ్ రావడం కానీ ఉంటుందా? ఎవరైతే చెప్పిన దాన్ని అర్థం చేసుకొని వాడు శ్రద్ధగా దాన్ని అధ్యయనం చేసి ప్రాక్టీస్ చేసిన వాడు మెరుగైన ఫలితాన్ని పొందుతాడు. ఏదో ఊరికే టైంపాస్కి చేరాడు అనుకోండి, వాడి పరిస్థితి అలానే ఉంటుంది. ఆధ్యాత్మికతలోనూ అంతే. ఫలితాన్ని సాధించాలంటే ఇది విద్యార్థి ఎట్లా చేస్తాడు, అట్లాగే ఆధ్యాత్మికతలో కూడా అంతే అంటారు మహర్షి గారు. అందుకే సాయి అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయండే ఫలితం లభించదు. కేవలం ఆధ్యాత్మికతని ఏదో కాలక్షేపం దానిపై నేనైతే బెటర్ కదండి అని వింటున్నామండి, అంతకు మించి ఇంక నేనేం చేయనండి ప్రవర్తన అంటే ఏంటి? మనం బాబు ఒక్కటే మాట్లాడారు, మనం ఎందుకోసం వచ్చాం? పిడకలు ఏర్పడటానికా? గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకోసం వచ్చాం? పిడకలు ఏర్పడటానికా? పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోవాల్సింది.
ఈ జీవితాన్ని కేవలం మిగిలిన జీవుల్లాగే, జంతువుల్లాగే తినటం, పిల్లల్ని కనటం, పిల్లల్ని పెంచడంతోనే గడిచిపోయింది అనుకోండి. జంతువులకి మనకి ఇంకేం తేడా ఉంది? మనం చేసే పనులన్నీ అవి చేస్తున్నాయి. టెన్షన్ లేకుండా చేస్తున్నాయి. మనం ప్రతి క్షణం వీడు పెద్దవుతాడో, వీడికి ఎవరొస్తారో, మళ్ళీ వీడి పిల్లలు ఎలా ఉంటారో అని తరతరాలు ఇక్కడే మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం. మనం సాధించింది ఏమి లేదు. కానీ బాబాయ్ ఏమంటున్నారు? పిడకలివ్వడానికి వచ్చావా అంటున్నారు. ఇలా మనం ఆలోచిస్తే కాలం గడపడం వల్లే వెళ్ళిపోవాల్సిన రోజు వస్తుంది. ఆ తర్వాత చేయవలసిన సంస్కారాలకి పిడకలేరుకోవడంతో అయిపోతుంది అని. కానీ మనం ఈ మధ్య అంతా ఏం చెప్పుకుంటాం? గొప్పగా మీ మధ్య అది కొన్నామండి, ఇది చేశాము, అది చేశాము. ఇక్కడే మన జీవితం అంతా కూడా మనం వీటిలోనే గడిపేస్తూ ఉన్నాం. కానీ బాబా ఏమంటున్నారు? పిడక నేర్వడానికి వచ్చావా అని అంటారు. మనం ఏ చేసినా చేయకపోయినా సమయం జరిగిపోతూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమయం వృధా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. బాగా హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకని దానికై అది తెలుసుకోకుండా మనం ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత కూడా మనకి బాబా లాంటి మాషా లాంటి గురువులు దొరికిన తర్వాత కూడా మళ్ళీ మనం అక్కడే ఉన్నాం అనుకోండి. ఏమంటున్నారు? అందులో ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయందే ఫలితం లభించదు అన్నారు బాబా. అది నాన్హే ఘాట్ దునపోతు మీద దాటం కంటే కూడా కష్టం అని ఒక భక్తుడితో చెప్తూ ఉన్నారు. ఆ నాన్హే ఘాట్ దాటానికి ఒళ్ళంతో హోలం అయిపోయింది. తీవ్రమైన కొండ చర్యలు అనమాట. వాటిని ఎక్కలేక దునపోతులకి ఈ చర్య దాటాడంట. బాబా అతనితో చెప్తున్నారు, అది ఆ కష్టం అతనికి తెలుసు కనుక దీనికంటే కూడా కష్టం అంటుంది. పైగా ఏంటట, కేవలం ఏదో కాలక్షేపం కదండి, దాని బదులు ఇది చేద్దాం అనుకొని మళ్ళీ ఇది అయిపోగానే పక్కన పెట్టేసేసి మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ వీక్ కదా, లేకపోతే నెక్స్ట్ మంత్ కదా అనుకుంటున్నాం. అంటే ఆధ్యాత్మికత అనేది అర్థం చేసుకొని ప్రతి క్షణము మనం మనకి ఎదురయ్యే సన్నివేశాల్లోను, సందర్భాల్లోను మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆయన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం. అన్ని రూపాల్లో నేనే ఉన్నాను అని బాబా చెప్పిన మాటని, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరితోనైనా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, అవగాహన ఏర్పరచుకొని మనకి జన్మంటూ వచ్చిన తర్వాత కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. దీంతో సంబంధం లేకుండా ఇలాంటి వాటిని మనం అతిక్రమించడానికి, అంటే ఎట్లా, ఇలాంటివి చేయకుండా, ఇటువంటి స్థితే లేకుండా భగవంతుని గురువుని ఆశ్రయించి దీనిలో నుంచి ఈ వలయం నుంచి బయటపడటానికి, పుట్టడం పోవటం మళ్ళీ ఇదే దీనిలోనే ఉంటూ ఉంది, దాని నుంచి బయటికి రావడానికి నిజంగా ఇది మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం కనుక దీన్ని కూడా మళ్ళీ చేస్తే నిజంగా మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు ఎన్ని తప్పులు చేసామో మనం ఏమనుకుంటాం, మనం ఏం చేయమంటే అనుకుంటాం. కానీ తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక. మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ మన గురువు ఎప్పుడు లభ్యమవుతారు, లభించిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఆధ్యాత్మికత అంటే ఊరికే కేవలం గ్రంథాల్లోని విషయాన్ని చదువుకొని వాటిని గుర్తుపెట్టుకొని చెప్పటం, స్టేజ్ మీదకి మాట్లాడటం, ఇలా అనుకున్నాం అనుకోండి, దానివల్ల మనం పొందేది ఏమీ లేదు. ఎంత గొప్పగా చెప్పినా కానీ మాస్టర్ అంటారు, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. గాడిద తన వీపు మీద ఎన్ని పవిత్ర గ్రంథాలు మూసినా దాన్ని కొరిగేది ఏం లేదట. ఈ గ్రంథాలు చదివేసామంటే బాగా గుర్తుంటే ఎవరిని అడిగితే చెప్పేస్తా ఉన్నాం అనుకోండి, ఆచరణలో లేకుండా ఎన్ని చెప్పినా కానీ ఉపయోగం లేదు. అందుకని ఆధ్యాత్మికత జీవన కళ అన్నారు మాస్టర్. ఒకటే మాట, ప్రతి క్షణం ఆధ్యాత్మికతలో ఉండటం అంటే ప్రతి క్షణం అలా జీవించడం. ఏ పని చేస్తూ ఉన్న అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకోవడానికి, ఆయన గుర్తుపెట్టుకోవడమే సాధన. ప్రతి క్షణము ఆయన గుర్తుపెట్టుకోవడమే సాధన, గురువుని గుర్తుపెట్టుకోవడమే సాధన. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు కనుక అలా కాకుండా కేవలం కాలక్షేపం, మేము నెలకోసారి చేస్తామండి, శాసనామాలు చేసుకుంటాం చాలు, మళ్ళీ ఎప్పుడో చేసుకుంటాం, అసలు ఏనాడు కూడా ఉన్నారు కదా, వాళ్ళకంటే మేము మెరుగే కదా అనుకున్నాం అనుకోండి, మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేవారంటే ఉంటుంది తప్పినాక. అందుకని మనం సర్టిఫై చేయాల్సింది ఆయన. వీడు నేను చెప్పినట్టు వింటూ ఉన్నాడు, నేను చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు, వాడంటే నాకు ఇష్టం ఆయన చెప్పాలి. మనసులో కోరిక ఎలా ఉంటుంది, నలుగురిలోకి వెళ్తే బాగానే మనల్ని ఆహా వీడంటే నేను చెప్పినట్టు వింటాడు అనిపించుకోవాలనే ఉంటుంది, కానీ మన ప్రవర్తనలో మాత్రం అదండి. అందుకని కాలక్షేపంగా ఆధ్యాత్మికతని తీసుకుంటే మనం పొందేది ఏమి ఉండదని బాగా హెచ్చరిస్తూ ఉన్నారు. పవిత్ర గ్రంథాన్ని చదివితే చాలదని, చదివిన దాన్ని బాగా మననం చేసుకొని ఆచరించాలి, అప్పుడే ఫలితం లభిస్తుంది అని. అందుకని పారాయణ చేసినా మనం ఏ గ్రంథం చదువుకున్నా కానీ మళ్ళీ ఖాళీ సమయంలో, చదవలేని సమయం ఉందనుకోండి, వంట చేసుకున్నప్పుడు ఇంకొకటి ఖాళీగా ఉన్నప్పుడు మనసులో దాన్ని స్మరించి, ఈ బాబా లీలలో ఆయన ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమని ఆయన ఈ లీలలో ప్రదర్శిస్తూ ఉన్నారు, ప్రతి లీలలోనూ ఆయన సర్వజ్ఞత్వం ఎలా ఉంది, ఎక్కడ మైన సాయి, ఎక్కడ బాబా, ఇట్లా మనసుని చేసుకుంటూ ఆయన చూపించే ప్రేమ మన నుంచి ఏం ఆశించాలి, ఇటువంటివి చేస్తూ ఉన్నారు.
అని ఆ హృదయం ఉప్పొంగిపోయేట్టుగా మనం ఆయన లీలల్ని వాటిని స్మరించుకుంటున్నాం అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది. ప్రతి రీల్లోనూ ఆయన మహత్యం, ఆయన ప్రేమ, ఆయన సర్వజ్ఞత, కరుణ ఇవన్నీ కనపడుతూ ఉంటే అటువంటివి మన పట్ల జరిగితే మనకెంత ఆనందంగా ఉంటుంది. ప్రతి క్షణం ఆయన గమనిస్తూనే ఉన్నారు అనే విషయం మనం దాని గురించి చింతన చేస్తే ఎలా ఉంటుంది. కనుక కేవలం కాలక్షేపంగా కాకుండా పాలన చేసిన తర్వాత కూడా దాని గురించి తిరిగి మననం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టమైన వాడి గురించి ఎలా చేస్తామండి? పిల్లలు ఎక్కడో ఉన్నా గానీ, ఆహా! వాడు అక్కడ ఉన్నాడండి. ఈ టైం తింటూ ఉంటాడేమో, ఈ టైం నిద్రపోతూ ఉంటాడేమో. మనకి ప్రియమైతే ఎట్లా ఉంటుంది? మన ప్రయత్నం లేకుండానే మనసు అక్కడ నిలిచిపోతుంది. మనకు కావాల్సిన వాడు మన ఎదురుగా లేకపోయినా, ఎక్కడో విదేశాల్లో ఉన్న, వేరే ఊర్లో ఉన్న ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆహా! ఇది భోజన టైం ఇది వెళ్ళే ఉంటాడు, తినే ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఉంటాం. అలా ప్రీతి కలిగిన తర్వాత గురువు గురించి కూడా అలా చింతన చేస్తూ ఉన్నాను. ఆ ప్రీతి కలిగించుకోవటం కనుక కాలక్షేపంగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. దానివల్ల మనకి ఫలితం ఉండదు. మనం ఈ జన్మకొచ్చిన గురువుని తెలుసుకోండి దీని నుంచి బయటపడటానికి. అలా కాకపోతే అందరిలాగే మనమే వెళ్ళిపోతాము. ఈ జన్మ వృధా అయిపోతుంది. మళ్ళీ మానవ జన్మ లభించేది ఎప్పుడో. మానవ జన్మ లభించడమే కష్టం. మళ్ళీ గురువు లభించడం ఇంకెంత కష్టం. అయితే అంతా కష్టపడి మనమే సాధించుకోవాల్సి వస్తే ఇక సాయితో గురువుతో మనకేంటి అని అనిపించవచ్చు. అండ్ అన్నిటిని ఇలా గుర్తుపెట్టుకొని మనమే అన్ని చేస్తూ కోరికల్ని జయించాలి, నేను నాది అనేది వదిలించుకోవాలి, ఇవన్నీ దుఃఖానికి కారణమని, ఇవే అజ్ఞానం అని తెలుసు కాబట్టి ఇవన్నీ ఇట్లా ప్రతి పని మనమే చేయాలి, అదేమో మనకి చేత కాదు అనుకుంటే మరి అంత కష్టపడి మనమే సాధించుకోవాల్సి వస్తే ఇంకా మరి సాయితో గాని గురువుతో గాని పని ఏంటి అని మనకి అనిపించవచ్చు. అందుకే కులకర్ణితో సాయి అన్నారు, గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏం ప్రయోజనం లేదు. మనకి అలా అనిపిస్తుంది. అదేంటే అన్ని బాగా ఇన్ని సాధన చేయమంటారు, ఇలా ఉండమంటారు, ఇలా జీవించమంటారు, అన్ని మనమే చేసుకుంటే ఇక ఆయన చేసేది ఏంటి అంటే దానికే బాబా అంటున్నారట, గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు. గురు కటాక్షం ముఖ్యం. గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు అన్నారు. దుఃఖ నివృత్తి కోసం అందరూ వారికి తోచిన రీతిన శక్తినంతా వినియోగించి యత్నించేవారే కదా. దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని తొలగించుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్ళకి సాధ్యమైనట్టుగా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ధనం వల్ల దుఃఖనాశం తృప్తి కలుగుతాయని కొందరు, అధర్మం అవినీతి ద్వారా కలుగుతాయని కొందరు ప్రాకులాడేవారు. రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బు ఉంటే దాన్ని జయించవచ్చాను, అధికారం ఉంటే జయించవచ్చాను, ఇంకోటి ఉంటే. కనుక దుఃఖ నివృత్తి కోసం అందరూ వారికి తోచిన రీతిన శక్తినంతా వినియోగించి యత్నించేవారే కదా. ధనం వల్ల దుఃఖనాశం తృప్తి కలుగుతాయని కొందరు. ఎందుకు ధనం కోసం కొట్టుకుంటారంటే అవి ఉంటే దుఃఖం లేకుండా ఆనందంగా ఉంటాం. లక్షల కోట్లు సంపాదించిన వాడు ఇంకా తపన పడుతూనే ఉంటాడు, ఇంకెంత సంపాదిద్దామా అని. ఇంతకుముందు అంత సంపాదించినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని చూసినా కానీ మనకి వాళ్ళు తృప్తిగా వెళ్ళేది తెలిసినా కానీ మన తపనంతా కూడా అవసరానికి మించి మనం ఇంకా సాధించుకుంటే రేపు ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఒక ఆలోచన. అంటే ఇప్పటి నుంచే మనం ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టు. అంటే ఏంటి, మనకి భగవంతుడి మీద గురువు మీద విశ్వాసం ఉందనుకోండి. ఆయన ఏమన్నారు, బాబా ఏం చెప్పారు, నా భక్తుడు ఇంట్లో అన్నవస్త్రానికి లోటు ఉండదు అన్నారు. బాబా భయం ఇచ్చేసారు కదా, నేను భక్తిగా ఉంటే అసలు నాకు భయం ఎందుకు, కావాల్సినవి ఆయన ఇస్తా అన్నారు. మనకి బేసిక్ నీడ్స్ ఏమున్నాయో ఆయన చూసుకుంటా అంటున్నారు. ఇక మనం చేసుకున్న వాటిని అనుసరించి రావాల్సినవి వస్తాయన్నారు. అయినా కానీ మన ప్రయత్నం అంతా ఎలా ఉంటుంది, ఇంకా ఉంటే ఇంకా బాగుంటుంది ఏమో, ఇంకా ఉంటే సుఖంగా ఉంటాము, ఇంకా ఉంటే సంతోషంగా, రేపు ఏదైనా అవసరం వస్తే హాస్పిటల్ ఖర్చులకు వస్తే అనుకుంటూ ఉంటారు. మరి కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది మిగిలి ఉన్నారు చూడండి. అంటే ఇలాంటి ఆలోచన మనం ఎట్లా వచ్చేస్తుంది అంటే, అవి ఉంటే అప్పుడు అవసరం అవుతాయి కదండి అనే ఆలోచన తీసుకొచ్చి విలువైన సమయం మొత్తం రోజు మొత్తంలో మనం గంట సేపు పారాయణ చేసుకోవాలంటే ఎక్కడుందని టైం ఉంటుంది. కానీ మిగిలిన వాటన్నిటికీ మనకి టైం ఉంటుంది. అందుకని మనకి ఏది ముఖ్యం అనేది తెలుసుకోవాలి. రెండవది, అన్ని మనమే చేస్తే ఇక బాబాతో సాయితో పని ఏంటి, గురువుతో పని ఏంటి అంటే దానికి బాబానే చెప్తున్నారు, గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు అని. ఈ దుఃఖాన్ని తొలగించడం కోసం ఎవరి చేతనైనట్టుగా వాళ్ళు ధనం ఉంటే దుఃఖం లేకుండా దుఃఖాన్ని జయించవచ్చును, ఆనందంగా జీవించవచ్చును. ఏదో మనకి అధికారం పలుకుబడి ఉంటే మనం చెప్పినట్టుగా అందరు చేస్తారు కనుక మనకు కావాల్సినవి జరుగుతాయని అనుకుని అట్లా చేసేవాళ్ళు ఉంటారు. కొందరు అధర్మ అవినీతి ద్వారా కలుగుతాయని కొందరు
వీళ్ళందరూ కూడా ఇట్లా ప్రాకులాడేవారే. కానీ ఎవరు నిజమైన నిలకడగలిగిన తృప్తిని పొందలేకపోతున్నారు. వారు చేసే యత్నాలు వారిని మరింత అశాంతిలో, చింతనలో ఉంచుతున్నాయని గుర్తిస్తారు అంటున్నారు. అంటే ఎవరు కూడా నిజమైన నిలకడ కలిగిన తృప్తిని పొందలేకపోతూ ఉన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వారిని మరింత అశాంతిలో, చింతనలో ముంచుతూ ఉన్నాయని గుర్తిస్తారు. చూడండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయి నిలుపుకోవడానికి వాడు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇవి ఉంటే ఇంకా ఇంకా ఉంటాయి అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవేం కనపడవు. వాడు ఇంకా అవి గుర్తిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మత్తు మందుల్లో మునిగే వారికి ధనం ఆవశ్యకం. ఒక వంక తిండి గుడ్డల కోసం, మరొక వంక మత్తు పదార్థాల కోసం. కానీ మత్తు పదార్థాల వలన వారికి పనిచేసే సామర్థ్యం, ఆరోగ్యం లోపించి కుటుంబంలో చిక్కులొచ్చి జీవికకే ముప్పు వాటిల్లే స్థితికి వస్తారు. కనుక మన యత్నంతో మాత్రమే తృప్తి, శాంతుల రూపమైన జ్ఞానం కలగదని అనడానికి ఈ ప్రపంచం అంతా ఉదాహరణ. మనం చేసే యత్నంతోనే మనకి తృప్తి, శాంతి కలుగుతాయి అనుకుంటే మనకు కనపడే ప్రపంచం అంతా దానికి ఉదాహరణ కాదు అంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా ధనం ఉంటేనో, పలుకుబడి ఉంటేనో, పరువు ఉంటేనో, అధికారం ఉంటేనో వీటి కోసం అధర్మం, అవినీతి చేస్తూ వాటన్నిటిని యత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అతన్ని ఇంకా ఇంకా దానిలోకే తీసుకువెళ్తూ ఉంటాయి. వాళ్ళు గుర్తిస్తారు. కనుక మన యత్నంతో మాత్రమే, అందుకనే బాబా చెప్తున్నారు, గురు కటాక్షము అనుభవ జ్ఞానము అని లేనిదే ఏమీ ఫలించదు అని. కనుక మన యత్నంతో మాత్రమే తృప్తి, శాంతుల రూపమైన జ్ఞానం కలగదనడానికి ప్రపంచం అంతా ఉదాహరణే. అంటే అన్ని మనమే చేస్తున్నట్లయితే ఇక ఆయనతో పని ఏంటండి అని అంటూ ఉన్నారు కదా. మనం ఎంత ప్రయత్నం చేసి ఎన్ని ఇలాంటివి సాధించినా, ఎంతో మంది సాధిస్తూ ఉన్నా ఇంకా ఇంకా అవినీతిలో, అధర్మంలో కూరుకుపోతూ, ఎందుకని తేలిక సంపాదించే మార్గాలే కదా అందరూ వెతుక్కునేది ఎక్కువ కావాలంటే. ఇలా చేస్తూ ఉంటే మన ప్రయత్నంతో మాత్రమే తృప్తి, శాంతులు లభించవనడానికి ప్రపంచం అంతా, మనకు కనపడే ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉదాహరణ అంటున్నారు. అంటే మన చేతితో అది సాధ్యం కాదు కనుకే మనం అది గురువుని మనం ఆశ్రయించాలి. అందుకని అంత కష్టపడి అన్ని మనమే సాధించుకొని చేయాలంటే ఇంకా బాబాతో పని ఏంటండి అనే వారికి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. కారణం ఈ సృష్టి అంతా నేను, నాది అన్న భావాలని ఆధారం చేసుకున్న అజ్ఞాన వికారాల చేత ప్రేరేపించబడి అట్టి దుఃఖదాయకాలైనటువంటి లక్ష్యాలను ఉద్దేశించే పని చేస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ఎట్లా ఉంటుందట అంటే నేను, నాది అన్న భావాలని ఆధారం చేసుకున్న అజ్ఞాన వికారాల చేత. నేను, నాది అనేది ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? ఈ అజ్ఞాన భావాలని దేని పట్ల అయినా, ఈ శరీరం నాదని కాదని తెలిసినా కానీ మళ్ళీ అన్ని నావి 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 అంటుంది. కనుక నేను, నాది అన్న భావాన్ని ఆధారం చేసుకున్న అజ్ఞాన వికారాల చేత ప్రేరేపించబడి అట్టి దుఃఖదాయకాలైన లక్ష్యాలను ఉద్దేశించి పనిచేస్తుంది. సద్గురు లభించగానే అజ్ఞానం వదిలి ఆ కృషి అంతా సరైన లక్ష్యం వైపుకు వివేకంతో కూడి పనిచేయడం వలన ఫలిస్తుంది. గురువు లభించక ముందు ఇదంతా ఎట్లా ఉంటుందంటే కేవలం ఈ సృష్టి అంతా కూడా ఈ నేను, నాది అనే అజ్ఞాన భావాల్ని మనం ఆధారం చేసుకొని వాటి వికారాలతో ప్రేరేపించబడుతూ ఉంటుంది. అట్టి దుఃఖదాయకాలైన లక్ష్యాలను ఉద్దేశించే పనిచేస్తుంది. కానీ సద్గురు లభించగానే ఏమవుతుంది? ఈ నేను, నాది అన్న భావం కానీ, సృష్టి అంతా వేరు అన్న భావం కానీ ఇవి వదిలి, ఆ జ్ఞానం వదిలి కృషి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే సరైన లక్ష్యం వైపుకి వివేకంతో కూడా పనిచేయడం వల్ల ఫలిస్తుంది. అందుకే కృషి మాత్రమే కాక గురు కటాక్షం కూడా అవసరం అన్నారు బాబా. కృషి చేయడంతో పాటు కృషి మాత్రమే కాకుండా గురువు యొక్క కటాక్షం. ఎందుకని? గురువు రాకముందు అంతా కూడా ఈ ప్రకృతి ఎలా కనపడుతుంది మనకి అంటే ఈ నేను, నాది, ఎవరిని చూసినా ఎటు చూసినా కానీ అన్ని వేరు అనే భావమే కలుగుతుంది. అందరిలాగే ఉండాలని మనకే అనిపిస్తుంది. కానీ గురువు లభించిన తర్వాత అదే ప్రకృతి ఎలా మారుతుంది అంటే అంతకుముందు అజ్ఞానాన్ని వదిలి సరైన లక్ష్యం వైపు నడిపించేట్లుగా మనకి గురువు చేస్తారు. కనుక మన కృషి మాత్రమే కాకుండా గురు కటాక్షం కూడా అవసరం. అంతే కాదు, గురువు లభించక ముందు ప్రకృతి వేరుగా ఉంటుంది, సృష్టి అంతా వేరుగా కనపడుతుంది. అట్టి గురువుకు దూరం అవడం అంటే మన లక్ష్యం నిజమైన జ్ఞానం మీద నుంచి దానిని ప్రసాదించగల జీవిత విధానం నుంచి ప్రక్కదారి పట్టిందని అర్థం. గురువుకి దూరం అవడం అంటే ఏంటో చెప్తున్నారు మాస్టర్ గారు.
గురువుకి దూరం అవడం అంటే. ఎందుకని గురువు లభించిన తర్వాత మాత్రమే ఈ అజ్ఞానం వదిలి, నేను నాది అనే అజ్ఞానం వదిలి ఇప్పుడు అంతవరకు చేసిన కృషి అంతా కూడా సరైన లక్ష్యం వైపుకు వివేకంతో కూడా పనిచేయడం మొదలు పెడుతుంది, ఫలిస్తుంది అంటున్నారు. దానికి గురువే ఆధారం అయ్యాడు. అలాంటి గురువుని వదలటం అంటే, అలాంటి గురువుకు దూరం అవడం అంటే మన లక్ష్యం నిజమైన జ్ఞానం మీద నుంచి, దానిని ప్రసాదించగల జీవిత విధానం నుంచి పక్కదారి పట్టిందని అర్థం. మనం ఏమనుకుంటాం, గురువుని పట్టుకున్నామంటే నా కోరిక తీరలేదంటాం. గురువుని మనం కోరికతో ముడివేసుకుంటాం. ఏంటో నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నాకు ఆయన కోరిక తీర్చట్లేదు, ఇప్పుడు ఎవరు కొత్తగా వచ్చారంటే అక్కడ ట్రై చేయమంటున్నారు అంటారు. లోపం మనలోనే ఉందని, అదే స్థాయిని ఆశ్రయించి ఎంతమంది పరిపూర్ణులయ్యారు, ఎంతమంది మహనీయులుగా మారారు, ఎంతమంది పరివర్తన చెందారో, ఇటువంటివి మనం గమనించకుండా కేవలం ఆశతోటి మనం ఆయన్ని ఆశ్రయించి అనుకున్నది కాలేదని గురువు నుంచి దూరం అవడం. గురువు లభించిన తర్వాత మాత్రమే అప్పటి వరకు ఉన్న ఈ సృష్టి అంతా కూడా ఈ అజ్ఞాన భావాన్ని కలిగించే బదులు మనల్ని సరైన లక్ష్యం వైపు నడిపిస్తూ ఉంటే, మనమేదో అనుకున్నది జరగలేదని, లేకపోతే గురువు దూరం అవడం, ఏదైనా ఏ కారణం చేతైనా కనుక జరిగితే గురువు దూరం అవడం అంటే మన లక్ష్యం నిజమైన జ్ఞానం మీద నుంచి, దాన్ని ప్రసాదించగల జీవిత విధానం నుంచి ప్రక్కదారి పట్టిందని అర్థం. ఇది మనసుకు తెలిసిన, గురువు లభించిన అభ్యాస ప్రభావం చేత మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది. అందరికీ చాలా మందికి ఎప్పటి నుంచో ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మాస్టర్ దగ్గర మాటలు వింటూ ఉన్న వాళ్ళకి, ఈ బాబా చిత్ర పారాయణకి ఇవన్నీ మనకి సూక్తులు ఇవన్నీ తెలిసినవే, బాబా చెప్పినవన్నీ చూడండి. మనకి అయినప్పటికీ కూడా ఎంతవరకు మనం ఆచరించగలుగుతూ ఉంటాం? ఇది మనసుకు తెలిసిన, గురువు లభించిన అభ్యాస ప్రభావం చేత మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది. ఇట్టి వివేచనతో, యత్నంతో, ఆత్మ పరిశీలనతో తిరిగి మనసుకు పట్టిన బూజును తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటూ ఉంటారు. మనం ఇంకా అజ్ఞాన స్థితిలోనే ఉన్నాం కనుక మనకి అదే ఉంటాయి. అందుకని మనం తిరిగి మళ్ళీ వీటి గురించి యోచన చేస్తూ మన మనసుకు పట్టిన బూజును వదిలించుకోవాలి అంటున్నారు. ఎందుకని మన మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది. మనం ఇలాంటి స్థితిలో ఉన్నంతకాలం మన ఆలోచనలు, మన కర్మలు ఇలానే ఉంటూ ఉంటాయి. కనుక ఇది మనసుకు తెలిసిన, గురువు లభించిన అభ్యాస ప్రభావం చేత మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది. ఇట్టి వివేచనతో, యత్నంతో, ఆత్మ పరిశీలనతో తిరిగి మనసుకు పట్టిన బూజును తుడుచుకొని శ్రద్ధాభక్తులు మరలా పటిష్టం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎంతకాలం సాగాలన్నది అట్టి తన కృషి యొక్క తీవ్రత మీద, అభ్యాసాల బలం మీద ఆధారపడుతుంది. ఇలా ఎంతకాలం చేయాలి అని మనం అన్నాం అనుకోండి, అది మాస్టర్ అంటున్నారా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అది తన కృషి యొక్క తీవ్రత మీద. దానికోసం తమ ఏదో రోజు 2 పేజీలు చదువుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. పారాయణ చేయండి అంటే ఎక్కువ టైం ఉండదండి, 2 పేజీలు చదువుతారండి అంట. ఒకటి నేను రోజుకు ఒక పారాగ్రాఫ్ చదువుతారనే వాళ్ళకి కూడా విన్నాను. చూడండి, అదే ఏమంటే దాహం అవుతుందంటే ఒక గ్లాస్, ఒక స్పూన్ మంచినీళ్ళు చదువుతారంటే అంటాం మనం దాహం తీరే వరకు తాగుతాం కదా. అందుకని దేని మీద ఆధారపడుతుంది అంటే మనకి మన కృషి యొక్క తీవ్రత మీద. బాబా లభించారు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఇలాంటి గురువు లభించడం కష్టం. మనం ఈ జన్మలోనే ఎంతవరకు చేసుకోగలం అంతవరకు చేసుకుందాం. మన ధర్మాన్ని ఆయన ఎక్కడ కూడా బాబా అన్ని వదిలేసి ఇదే చేయమని చెప్పరు. చూడండి గమ్మత్తు, నువ్వు చేయాల్సిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తేనే నీకు ఆధ్యాత్మికత అన్నారు. అంతే తప్పించి ఎగిరి పట్టుకుంటారంటే పైకి ఎగడానికి ఉండదట. అందుకని మనం ఉన్న జీవితంలోనే ఉంటూ మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ మనం చేయవలసిన బాధ్యతలు ఇవన్నీ చేస్తూ, చేసే ప్రతి క్షణము అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని నువ్వు ఎంతగా గుర్తుపెట్టుకొని ప్రవర్తించడానికి సాధ్యం అవుతుందో అంతవరకు చేస్తూ పోవడమే మనం చేయవలసింది. ధర్మాన్ని మాస్టర్ ఒకటే మాట్లాడారు, ధర్మాన్ని ఆచరించాలంటే మనం అన్ని రూపాల్లోనూ మన గురువే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే తప్పితే సాధ్యమే కాదంట. లేకపోతే ఏమవుతుంది, మన ఇంటి పక్కన 10 మందితో మంచిగా ఉంటాం, కానీ ఇద్దరితో మాత్రం మళ్ళీ మామూలుగానే ఉంటాం. ఇప్పుడు మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో, 10 మందితో మంచిగా ఉన్నాం, మరి మిగిలిన వాళ్ళతో అట్లానే ఉన్నాం కదా, అంటే వేరు అన్న భావం. అందుకని అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్నది మనం లేకుండా మనం ధర్మంగా ఉండడానికి సాధ్యమే కాదు. ధర్మానికి ఆలంబనం గురువే, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్నదే మనకి ఆలంబన. అదే మనకి బాబా చరిత్ర అంతా కూడా మనకి నిరూపించేది, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. బాబా చరిత్ర అంతా నిరూపిస్తున్నది అదే. ఆయన సర్వజ్ఞత, సర్వవ్యాపకత ఏవి తీసుకున్నా కానీ అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నా, నేను కానిదంటూ ఏదీ లేదు, నీతో కలిపి అన్నారు బాబా.
చూస్తూ ఉన్నది, చూడబడుతున్నది అన్నింటిలో కలిపి. అందుకనే ఇట్లా ఎంతకాలం మనం ఇది చేయాలి అనేది మన యొక్క కృషి యొక్క తీవ్రత మీద, అభ్యాసాల బలం మీద ఆధారపడుతుంది. అంతవరకు పట్టుదల ఓర్మి వహించి కృషి చేయవలసింది. దాన్నే నిష్ఠా సబూరి అని సాయి చెప్పారు. ఊరికే మనం నిష్ఠా సబూరి అనే పదాలకి అర్థం లేకుండా మనం నిష్ఠా సబూరి అని చదువుతూ ఉంటాం. కానీ ఆ నిష్ఠా సబూరి ఈ బాబాకి సమర్పించడం అంటే ఇట్లా తన కృషి యొక్క తీవ్రత మీద అభ్యాసాలు ఆధారపడుతుంది. అంతవరకు పట్టుదల ఓర్మి వహించి కృషి చేయవలసిందే. దాన్నే నిష్ఠా సబూరి అని సాయి చెప్పారు. చంచలం హి మన అన్న గీతా శ్లోకంలో మనసు చంచలమే, ఎలా నిగ్రహించాలి అన్న ప్రశ్నకు అభ్యాసం ద్వారా, యోగం ద్వారా, యుక్తి ఓర్పుతో కృషి చేయవలసిందేనని కృష్ణుడు సమాధానం ఇస్తాడు. మనసు చంచలమే కదంటే చంచలమే. అయితే దాన్ని ఎలా నిగ్రహించాలి అని అడిగితే దానికి కృష్ణ భగవానుడు చెప్పారు, ఏమని? అభ్యాసం ద్వారా, యోగం ద్వారా, యుక్తి ఓర్పుతో కృషి చేయవలసిందే. యుక్తి ఓర్పుతో కృషి చేయవలసిందే అని కృష్ణుడు కూడా సమాధానం ఇస్తాడు. ఇది తెలియక కొందరు తొందరపడి వేరు వేరు మార్గాలను అన్వేషిస్తూ పోతే కాలయాపన, నిస్పృహలే ప్రాప్తిస్తాయి కానీ ఫలితం లభించదు. ఇక్కడ చేశారండి, ఇక్కడ ఏం ఫలితం, ఇంకా అనుకున్న ఫలితం కనపడలేదంటాం. కానీ ఆయన చెప్పినటువంటి నిష్ఠా సబూరి, యుక్తి ఓర్పు ఇవేమి లేకుండా ఇక్కడ చేశారండి, ఇక్కడ కాలేదు కనుక వేరే కొత్త మార్గాన్ని మనం అన్వేషిస్తూ పోతే దానివల్ల ఏం జరుగుతాయంటే మాస్టర్ గారు అంటున్నారు, నిస్పృహలు, కాలయాపన, నిస్పృహలే ప్రాప్తిస్తాయి కానీ ఫలితం లభించదు. ఒక్కొక్క చోట 10 అడుగుల బావి త్రవ్వించుకుంటూ ఎన్ని చోట్ల ఎత్తించినా నీరు పడదు. బావి మనకి నీరు పడాలంటే లోతుకు తవ్వాలి. అలా కాకుండా ఇక్కడ కొంచెం తవ్వారండి, ఇక్కడ నీరు పడలేదు, మన పక్కకి వెళ్ళి తవ్వాం, అక్కడ నీరు పడవు. అట్లా కొంచెం కొంచెం తవ్వుకుంటూ వెళ్ళామనుకోండి, ఎక్కడా నీరు పడవు. కనుక ఒక చోట లోతుగా త్రవ్వితేనే మీకు లభిస్తుంది. అంటే గురువుని అంటి పెట్టుకొని నిష్ఠాబోరితోటి ఆయన అచంచలంగా మనం అక్కడ ఆయన్ని ఆశ్రయించి ఉండటం అనేది మనకి అవసరం. అలా కాకుండా తొందరపడి వేరే వేరే మార్గాలు అన్వేషిస్తూ పోతే కాలయాపన, నిస్పృహలే ప్రాప్తిస్తాయి. ఎందుకని? లోపం మనలో ఉన్నదనే విషయాన్ని గమనించకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి అవే ఎదురవుతాయి. మనలో ఉన్న బలహీనతలు ఇక్కడ ఏది నిలవలేదో పక్కకి వెళ్ళినా కానీ అదే నిలవలేదు, అదే సాధన చేయలేదు. కనుక ఒకచోటే లోతుగా త్రవ్వితే నీరు లభిస్తుంది. కనుక అట్టి నిశ్చల గురు భక్తి విశ్వాసాలే సిద్ధినిస్తాయి. నిశ్చలంగా ఉండే గురుభక్తి విశ్వాసాలు. ఎవరండి 2-3 సంవత్సరాలు నష్టంగా చేస్తున్నారు కానీ ఇంకా ఏం ఫలితాలు రాలేదు. అక్కడ చూస్తేనేమో వాళ్ళకి అది లభించింది, ఇది లభించింది అంటూ ఉంటారు. మాస్టర్ గారిని కూడా ఇలా ప్రశ్నించిన వాడు ఉన్నారు. దానికి మాస్టర్ గారు అద్భుతమైన సమాధానాలు చెప్పారు. గురువు అంటే ఎలా ఉంటారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు అని ఇవన్నీ చెప్తారనమాట. అందుకని మనకి తెలియాలి, మన గురువు దగ్గర నిష్ఠతో ఓరికతో ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ పోవటమే. అసలు ఏం కావాలో తెలియని వాళ్ళకి మనకి ఇంకా ఇవ్వలేదనేది ఎలా తెలుస్తుంది మనకి? ఆయన ఇచ్చే అనుభవం ఏదో. అందుకని నిష్ఠతోటి ఓరికతోటి బాబా చెప్పినట్టుగా ఆ జీవితాన్ని నడిపించుకుంటూ ఆయన ఇంటి పెట్టుకోవడమే, నిరంతరం గురువుని గుర్తు పెట్టుకోవడమే సాధన. మళ్ళీ వచ్చేవారు చెప్పుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.